Hi, hello students. Welcome back to my YouTube channel. So, continuation of video lecture. I think so. This is about thermal properties of radiation. So, black body radiation ఒకటి మనకు మిగిలిపోయింది thermal properties for matter lesson లో. So, black body radiation గురించి కంప్లీట్ గా వీడియోలో డిస్కస్ చేద్దాం. And after that, for complete black body radiation మీద objective oriented applications problems ఎలా ఉన్నాయి. And next to Newton's laws of cooling. అండ్ అప్పుడు బ్లాక్ బాడీ రేడియేషన్స్లో కిర్చాఫ్ లాస్ రిలేటెడ్ ఎలా యూజ్ చేస్తాం, సో ఎమిసివిటీ అంటే ఏంటి, ఎమిసివ్ పవర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కంప్లీట్ వీడియోలో లెక్చర్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్, షేర్ చేయండి. కీప్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఈ వీడియోలో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఇంకా మీకు ఏమైనా కంటెంట్స్ అప్లోడ్ చేయాలన్నా కానీ మీకు కమెంట్ సెక్షన్లో చెప్తే కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ లెక్చర్ అంటే ఇదే టాపిక్లోని బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ బ్లాక్ బాడీ రేడియేషన్స్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో చూద్దాం. సో బ్లాక్ బాడీ రేడియేషన్ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్. సో మనకి రేడియేషన్ కంటెంట్స్లో మనకి బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో రేడియేషన్ అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో చేశాను, జస్ట్ గో త్రూ దట్ వీడియో, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ మనకి బ్లాక్ బాడీ రేడియేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బ్లాక్ బాడీ రేడియేషన్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా కిర్చాఫ్ లాస్ ఉంటాయి. సో ఈ కిర్చాఫ్ లాస్ ఆఫ్టర్ దట్ మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్, ఈ కంప్లీట్ పార్ట్స్ కంప్లీట్ చేస్తే మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ కంప్లీట్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్లో మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారని చూద్దాం. ఫస్ట్ థియరిటికల్గానే ఉండొచ్చు, కానీ కొన్ని డిఫరెంట్ ఫిజికల్ వర్డ్స్ వస్తాయి. ఆ ఫిజికల్ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, బ్లాక్ బాడీ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్, సో జనరల్లీ ఎవ్రీ బాడీ విల్ బీ రేడియేట్ ఇన్ సమ్ రేడియేషన్, ఏదో ఒక రేడియేషన్ అనేది ఎవ్రీ టెంపరేచర్ దగ్గర ఎక్సెప్ట్ 0 కెల్విన్స్ దగ్గర మాత్రం, అదర్ దెన్ ఎక్సెప్ట్ 0 కెల్విన్స్ రిమైనింగ్ ప్రతి టెంపరేచర్ దగ్గర ఎవ్రీ బాడీ విల్ బీ రేడియేట్ ఆర్ ఎమిట్ సమ్ రేడియేషన్. సో ఏదో ఒక ఫ్రీక్వెన్సీతో రేడియేట్ అవుతూనే ఉంటాయి. సో ఆ రేడియేషన్ అనేది మనకు తెలుసు, రేడియేషన్ డస్ నాట్ రిక్వైర్ మీడియం, ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ఎ వాక్యూమ్ ఆల్సో అని మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. సో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రేడియేషన్ ట్రావెల్ చేస్తుందంటేనే వీ కెన్ అండర్స్టాండ్ దట్ సమ్ హీట్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్. సో హీట్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయ్యే ప్రాసెస్లో 2 వర్డ్స్ వస్తాయి మనకి, అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్. సో అబ్జార్ప్షన్ ఎమిషన్ దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే బ్లాక్ బాడీ రేడియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు బ్లాక్ బాడీ అంటే ఏంటి బేసికల్గా? సో యు నో దట్ వెరీ వెల్, బ్లాక్ బాడీ విచ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఎ గుడ్ అబ్జార్బర్ అని చెప్తాం. సో ఇక్కడ అబ్జార్బర్ అంటే ఏంటి, విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ హూఎవర్ ఆబ్జెక్ట్స్ విల్ బి అబ్జార్బ్ మోర్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే దాన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం. అంటే వచ్చిన ఎవ్రీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ కావచ్చు, ఎవ్రీ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ కావచ్చు, ఆ లైట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పడ్డప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది పర్టికులర్ కలర్ని మనకు ఎమిట్ చేయకపోతే, ఓకేనా, పర్టికులర్ కలర్ని రిఫ్లెక్ట్ చేయకపోతే అప్పుడు ఆటోమేటిక్గా టోటల్ ఎనర్జీని ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే బాగా అబ్జర్వ్ చేయండి, మనం జనరల్ లైఫ్లోనే డిస్కస్ చేద్దాం. సో నౌ ఐ వేర్డ్ ఎ బ్లాక్ టీ షర్ట్. సో ఈ బ్లాక్ టీ షర్ట్ వేర్ చేశానంటే ఆల్ లైట్స్ మనకి ఇప్పుడు ఇక్కడ చూస్ చేసిన మొత్తం లైట్స్ అనేటివి నా బాడీ మీద ఎమిట్ అవుతున్నాయి, అంటే ఈ టీ షర్ట్ మీద ఎమిట్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ టీ షర్ట్ మీద ఎమిట్ అయినప్పుడు వై ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ బ్లాక్ కలర్. సో ఎందుకు ఇది బ్లాక్ కలర్లోనే షో చేస్తుందని చెప్పడాలంటే ఆల్ లైట్, ఫర్ సపోజ్ ఐఎమ్ యూజింగ్ నా వైట్ లైట్ is nothing but it is a combination of 7 colors. ఈ 7 colors of light మనకి ఈ పర్టికులర్ షర్ట్ మీద లేదా ఈ కలర్ మీద ప్లేస్ అయినప్పుడు లేదా ఇన్సిడెంట్ అయినప్పుడు, సో దిస్ లుక్ లైక్ ఏ బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ ఈజ్ నథింగ్ బట్ జనరల్లీ ఆల్ లైట్ వచ్చేమవుతుంది, ఈ షర్ట్ మీద అంత లైట్ దీని మీద పడ్డప్పుడు మొత్తం ఎనర్జీని ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. సో వైట్ లైట్లో విబ్జిఆర్ 7 కలర్స్ ఉంటాయి. ఈ 7 కలర్స్ని మనం టీషర్ట్ మీద ప్లేస్ చేసినప్పుడు మొత్తం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం చేస్తుంది. సో మొత్తం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఎనర్జీని ఎమిట్ చేయలేకపోతుంది. సో దట్ వై ఇట్స్ షోయింగ్ యాజ్ ఎ బ్లాక్. హోప్ యూ అండర్స్టాండ్. సో బ్లాక్ ఈజ్ నాట్ ఏ కలర్, బ్లాక్ అసలు కలరే కాదు. బ్లాక్ కలర్ ఎందుకు కాదు అంటే ఆల్ వైట్ కలర్ అంటే విబ్జిఆర్ 7 కలర్స్లో ఉన్న లైట్స్ని మనకు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి కాంబినేషన్లో ఆల్ కలర్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. నో కలర్ విల్ బి రిఫ్లెక్ట్ బ్యాక్, దట్స్ వై ఇట్ షోయింగ్ యాజ్ ఎ బ్లాక్. సో బ్లాక్ ఇట్ ఈస్ నాట్ ఏ కలర్, అది మనం సింపుల్గా చెప్తాం. అంటే దాన్ని మనం సింపుల్గా బ్లాక్ బాడీ అంటాం. సో whatever color or whatever wavelength of radiation or whatever frequency of radiation will be incident on particular object, ఆ particular object మీద ప్లేస్ అయినప్పుడు అది
టోటల్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే, రేడియేషనే కదా లైట్ అంటే, సో టోటల్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటే ఆ పర్టికులర్ని బ్లాక్ బాడీ అంటాం లేదా బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, బ్లాక్ బాడీ అంటున్నాం అంటే బ్లాక్ కలర్ కాదు, మరి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ వైట్ అంటే ఏంటి, సో వైట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్. సో వైట్ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే, సో వైట్ కలర్ విల్ బి ఇన్సిడెంట్ ఆన్ మై పర్టికులర్ దిస్ వైట్ కలర్ షీట్ మీద, దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతున్నాయి, ఈ వైట్ అనేది గుడ్ రిఫ్లెక్టర్ అని చెప్తాం. సో వన్ పాయింట్ నోట్ చేసుకోండి, బ్లాక్ బాడీస్ వాట్ ఎవర్ యూ కెన్ కన్సిడర్. సో థియరిటికల్గా మనం బాగా డిస్కస్ చేస్తే మనకి ఈజీ, బ్లాక్ బాడీ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ సింపుల్గా. సో మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా డిస్కస్ చేసాం ఏంటి, ప్లాటినం. బ్లాక్ ప్లాటినం విల్ బి యాక్ట్ యాజ్ ఏ అప్రాక్సిమేట్లీ బ్లాక్ బాడీ రేడియేషన్ అని చెప్పుకుని డిస్కస్ చేస్తాం. సో బ్లాక్ బాడీ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్. అండ్ సెకండ్ పాయింట్, వైట్ కలర్ లేకపోతే వైట్ బాడీ ఈజ్ ఏ గుడ్ రిఫ్లెక్టర్. సో చాలా కండిషన్స్ వస్తాయి, ఐ విల్ టెల్ యూ. సో గుడ్ రిఫ్లెక్టర్ అని నేను చెప్తున్నాను అంటే మళ్ళీ బ్లాక్ బాడీ కూడా గుడ్ రిఫ్లెక్టరే, ఐ విల్ టెల్ యూ. సో డోంట్ హరీ. సో ఇక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్లో డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి బ్లాక్ బాడీ గుడ్ అబ్జర్వర్ అంటున్నాం, అండ్ వైట్ అనేది గుడ్ ఎమిటర్ లేదా గుడ్ రిఫ్లెక్టర్ అని చెప్తాం. అంటే ఆల్ వైట్ కలర్ విల్ బి ఇన్సిడెంట్ ఆన్ పర్టికులర్ వైట్ కలర్ ఆఫ్ సంథింగ్ వాట్ ఎవర్. సో వైట్ కలర్ మీద పడ్డప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టోటల్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దిస్ షోస్ యాజ్ ఎ వైట్ కలర్. ఓకేనా, ఫర్ సపోజ్ యూ వేర్డ్ a red color, you weared a green color t-shirt, you weared something whatever different colors in you weared. So that particular color you are showing as a yellow color. నాకు ఎందుకు yellow కలర్లో, గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో, ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి, వేరే వైట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ పర్టికులర్ కలర్, డెఫినెట్లీ ఆటోమేటిక్ ఏమవుతుంది, అన్ని కలర్స్ని అది అబ్జర్వ్ చేసుకొని ఆరెంజ్ కలర్ ఒకవేళ నువ్వు వేర్ చేస్తే ఆరెంజ్ కలర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఆరెంజ్ కలర్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దట్ టీ షర్ట్ ఈజ్ షోయింగ్ యాజ్ ఏ ఆరెంజ్ కలర్. సో సిమిలర్లీ గ్రీన్ కలర్ అవ్వచ్చు, బ్లూ కలర్ అవ్వచ్చు, ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ రిమైనింగ్ కలర్స్ విల్ బి అబ్జార్బ్స్ అండ్ ఓన్లీ ద బ్లూ కలర్ విల్ బి రిఫ్లెక్టింగ్ బ్యాక్. దట్ ఈస్ వై ద కలర్ ఈజ్ షోస్ యాజ్ ఏ బ్లూ కలర్. వాట్ ఎవర్ నేచర్లో తీసుకున్నా సరే, మనకి ఇప్పుడు నేచర్లో దొరుకుతున్న ట్రీ లీవ్స్ అవ్వచ్చు, ట్రీస్ ఉంటాయి కదా, ట్రీస్ గ్రీన్ కలర్స్లోనే ఉంటాయి, విచ్ మీన్స్ దట్ వైట్ లైట్ విల్ బి ఇన్సిడెంట్ ఆన్ సన్ లైట్ విల్ బి ఇన్సిడెంట్ ఆన్ పర్టికులర్ color of leaves. Definitely all colors will be observed. So remaining 7 colors settle పోయాయి. వైట్ కలర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్ నా. సో 7 కలర్స్ ఉన్నప్పుడు ఆ వైట్ కలర్లో ఓన్లీ గ్రీన్ కలర్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుందంటే దట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ నేచర్. సో ఆ ప్రాపర్టీ ఆఫ్ నేచర్ని బేస్ చేసుకొని అది రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మనం బ్లాక్ బాడీ రేడియేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బ్లాక్ బాడీ రేడియేషన్లో సో సింపుల్గా ఎగ్జాంపుల్ బ్లాక్ బాడీ రేడియేషన్కి ఏం చెప్పవచ్చు అంటే ప్లాటినం బ్లాక్ అంటాం. సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 100% బ్లాక్ బాడీ కాదు, ప్లాటినం బ్లాక్ ప్లాటినం లేదా ప్లాటినం బ్లాక్ అంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజెస్ట్ టు బ్లాక్ బాడీ రేడియేషన్. 98% ఆఫ్ ది అబ్జార్ప్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ దీని తర్వాత ప్రివోస్ట్ థీరం అంటే ప్రివోస్ట్ ఎనర్జీస్ థీరం అనే సైంటిస్ట్ వచ్చి చెప్పింది ఏంటి అంటే ఎవ్రీ అబ్జార్బింగ్ బాడీ, ఎవ్రీ గుడ్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎమిటర్ అని చెప్పాడు. అంటే బ్లాక్ బాడీ, సో ఈ బ్లాక్ బాడీని వేర్ చేసినప్పుడు ఈ బ్లాక్ బాడీ టీ షర్ట్ అనేది కంప్లీట్గా గుడ్ అబ్జార్బర్ అని చెప్తున్నాం. ఎప్పుడైతే లైట్ ఆఫ్ అవుతుందో, సో అబ్సెన్స్ ఆఫ్ లైట్లో ఇది ఎంత ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకోగలుగుతుందో, ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందో అంతే ఈక్వల్ ఎనర్జీని ఎమిట్ చేయగలుగుతుంది. ఎప్పుడు అబ్సెన్స్ ఆఫ్ లైట్లో, అంటే లైట్ అబ్సెన్స్ ఉన్నప్పుడు, లైట్ లేని సిచ్యువేషన్స్లో మనకి ఎంత ఎనర్జీని ఎమిట్ చేసుకుంటే అంత ఎనర్జీని ఎమిట్ చేయగలుగుతుంది, అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ అంతా. సో ఈ కండిషన్స్లోనే మనం ఏం చేస్తామంటే బ్లాక్ బాడీస్ ఆర్ good observer as well good emitters. సో ఎంత ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుంటున్నాయో, ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటున్నాయో ఆ మొత్తం ఎనర్జీ అనేది గుడ్ ఎమిటర్గా, అంటే ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకున్నా గుడ్ ఎమిటర్గా యూజ్ చేస్తామనేది అర్థం చేసుకోవాలి. సో ఇలా బ్లాక్ బాడీ వల్ల ఏంటి అసలు యూజ్. సో వన్ మోర్ పాయింట్ యూ కీప్ రిమెంబర్ దట్ బ్లాక్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాక్ కలర్. బ్లాక్ బాడీ అంటే ఎప్పుడైనా సరే నాట్ బ్లాక్ కలర్లోనే ఏముండదు, ఏ కలర్లో ఉన్నా సరే విచ్ హ్యావింగ్ స్టోర్
మోర్ ఎనర్జీ, వాట్ ఎవర్ ఎనర్జీ యూఆర్ షోయింగ్ దట్ మోర్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటే దాన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం. ఐదర్ ఇట్ ఈస్ రెడ్ కలర్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ అబ్జర్వర్ అని చెప్తాం. రెడ్ కలర్ కూడా బాగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది మనకి జనరల్గా మనం డిస్కషన్ చేస్తే. అండ్ సమ్మర్ డేస్లో కూడా మనం బాగా యూస్ చేస్తే సమ్మర్ డేస్లో వైట్ షర్ట్స్ లేదా వైట్ కలర్స్ లేదా లైట్ అబ్జార్బింగ్ ఎనర్జీ చేసుకునే క్లోత్స్ని వేర్ చేస్తాం. ఎందుకు వైట్ కాకుండా బ్లాక్ షర్ట్ వేసుకుంటే సమ్మర్ డేస్లో ఏమవుతుంది, డే అవుట్లో బయటికి వెళ్ళినప్పుడు ఆల్ ఎనర్జీ లైట్ నుంచి వస్తే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు అంత ఎనర్జీ మన టీషర్ట్ మీద ప్లేస్ అయినప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, హాట్నెస్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ టు వియర్ ఇన్ ద సమ్మర్ సెషన్ విచ్ ఆర్ బ్లాక్ కలర్స్, రెడ్ కలర్స్ అనేటివి కొంచెం అన్కంఫర్టబుల్నెస్ను మనకి ఇస్తున్నాయి. యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ మనకి వింటర్ సెషన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వింటర్ సెషన్లో బ్లాక్ టీ షర్ట్స్ కానీ లేదా బ్లాక్ కలర్ షర్ట్స్ కానీ రెడ్ కలర్ షర్ట్స్ కానీ వేర్ చేయమంటారు. అంటే ఐ మీన్ థిక్ కలర్స్ ఉన్నాయి ఏవైనా సరే, థిక్ గ్రీన్ కావచ్చు, ఏదైనా ఒక థిక్ కలర్స్ ఉన్నాయి వాటిని వేర్ చేయాలి. సో థిక్ కలర్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎనర్జీ విల్ బీ ఇన్సిడెంట్ ఆన్ ఆర్ టీ షర్ట్స్ లేదా క్లోత్స్. డెఫినెట్లీ ఇట్ విల్ బీ అబ్జర్వ్ సమ్ ఎనర్జీ, ఇట్ విల్ గివ్ సమ్ వామ్. సో వామ్ ఇస్తుంటాయంటే కొంచెం హీట్ను ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి సమ్ వింటర్ సెషన్లో మనకు అది అవసరం. సో వింటర్లో బాగా కూల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్లో ఏం చేస్తామంటే థిక్ కలర్స్ ఉన్నాయి వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం వార్మప్ అవుతుంది. సో అది కూడా మనకి వింటర్ సెషన్లో బ్లాక్ థిక్ కలర్స్ ఉన్న ఏవైనా వేర్ చేస్తాం. బట్ సమ్మర్ సెషన్లో మాత్రం వైట్ కలర్స్ లేదా థిన్ కలర్స్ ఉన్న టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ క్లోత్స్ అనేటివి వేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ అనేది మనకు చెప్తాం. సో బ్లాక్ బాడీ రేడియేషన్లో మనకి 100% బ్లాక్ బాడీ రేడియేషన్ అనేది నేచర్లో లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ బ్లాక్ హోల్స్లో అయినా సరే. సో మనకి 100% రేడియేషన్ ఎనర్జీ అంటే టోటల్ ఎమిట్ అవుతున్న టోటల్ ఇన్సిడెంట్ అవుతున్న ఎనర్జీ అనేది, ఫర్ సపోజ్ ఇలా బ్లాక్ బాడీ మీద సమ్ ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుంది అనుకుంటే, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది అంటే ఈ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవ్వదు, ట్రాన్స్మిట్ అవ్వదు, అండ్ టోటల్ అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం, బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం. సో 100% బ్లాక్ బాడీస్ అనేవి మనకు వర్కౌట్ లేవు. So only approximately the body is platinum black that also be absorbing 98% of the energy and 2% something will be transmitted or something will be reflected process లో హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి వీటిని బేస్ చేసుకొని అసలు బ్లాక్ బాడీలో ఎందుకు ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మనం ఒక్కసారి చూడాలంటే మనకు ఒక చిన్న రిలేషన్ తెలియాలి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అది ఫెరీ బ్లాక్ బాడీ రేడియేషన్. ఈ ఫెరీ బ్లాక్ బాడీస్ రేడియేషన్ ఏంటో చూద్దాం. ఫెరీస్ బ్లాక్ బాడీ. ఈ ఫెరీస్ బ్లాక్ బాడీ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఆబ్జెక్ట్. ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు అన్నట్టు. అసలు ఎలా బ్లాక్ బాడీ వర్క్ చేస్తుంది అంటే ఎనర్జీ స్టోర్ అవుతుందని చెప్తున్నాం కదా, ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది, ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది వితౌట్ ఎమిషన్, వితౌట్ రిఫ్లెక్షన్ అనే దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో హీ టేకెన్ వన్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ లైక్ దిస్. So we have it like this. So outside of this instrument we have nickel coating. So nickel kind of coating అనేది outside మనకు చేశారు. సో ఇలా ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. అండ్ we have some hole like Ferris experiment this one. So like this we have. So just imagine here it is, we have some pinhole సర్ఫేస్ అంటే లైట్ ఇలా ఇన్సిడెంట్ అవ్వడం కోసం ఒక పిన్ హోల్ ఉంది. సో ఇది మొత్తం మనకి కోట్ అయిపోయింది. ఇలా కోటింగ్ చేసామనుకోండి. సో ఇలా కోటింగ్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ మనకి ఇలా కోటింగ్ చేస్తే టోటల్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుందాం. ఓకే, నోట్ చేసుకోండి వన్ పాయింట్ మనకి ఈ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ మనకి ఎలా ఉంటుంది. సో ఇలా మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఈ ఎడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒకవేళ రే అనేది ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుంది, ఎలా బ్లాక్ బాడీగా వర్క్ చేస్తుంది అనేది. సో ఈ అవుట్ సైడ్ మొత్తం నికెల్ కోటింగ్ చేస్తాం, కోటెడ్ అనేది అవుట్ సైడ్ అంతా నికెల్ కోటెడ్. అండ్ ఒకవేళ ఒక వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ మనం సింపుల్గా మనం వేవ్ లెంత్ అంటున్నాం. అంటే పర్టికులర్గా ఒక వేవ్ లెంత్ ఉన్న కలర్ని, బ్లూ కావచ్చు, రెడ్ కావచ్చు, ఎనీ వన్ కలర్ ఆఫ్ ది లైట్ అనేది ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు అంటే స్లోగా ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ కలర్స్ నుంచి పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ది కలర్కి వస్తున్నాం. సో ఆ ప్రాసెస్లో మనకి పర్టికులర్ వేవ్ లెంత్ ఇమాజిన్ చేసుకుంటే ఒకవేళ ఒక వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇమాజిన్, సో ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద లేదా ఈ ఎడ్జ్ మీద మనకి ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. యూ అండర్స్టాండ్. అండ్ ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇన్సిడెంట్ అయినప్పుడు 20% ఆఫ్ ఎనర్జీ, యూ కెన్ అండర్స్టాండ్, 20% ఆఫ్ ఎనర్జీ స్టోర్ అయిపోతుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది.
సో అబ్జార్ప్షన్ 20% ఆఫ్ ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ 80% ఏమవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది. సో సింపుల్గా ఏమవుతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల అవుతుంది అని చెప్తాం. అంటే ఇక్కడ పర్టికులర్గా వేవ్ లెంత్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు లైట్ ఇక్కడే మనకు ఈ ఆబ్జెక్ట్ అనేది 20% మొత్తం మీద బ్లాక్ కోట్ చేస్తాం. ఇన్సైడ్ అనేది టోటల్ బ్లాక్ కోటింగ్ చేస్తాం. బ్లాక్ కోటింగ్ చేస్తున్నాం అంటే ఏంది ఇట్ లుక్ లైక్ ఏ అబ్జర్వ్ కండిషన్స్లో. కాబట్టి ఇలా బ్లాక్ కోట్ చేసినప్పుడు 20% ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసి 80% రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి సమ్వేర్ ఇలా ఇన్సిడెంట్ అవుతుంది అండ్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. సో టోటల్ క్లోజ్డ్ పాత్లోనే మనకి ఇలా ఎనర్జీ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా ఎమిషన్ ప్రాసెస్లో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా ప్రాసెస్లో టోటల్ ఎనర్జీ అనేది స్టోరేజ్ జరిగిపోతుంది. సో ఇక్కడ నుంచి 80% కదా, మళ్ళీ ఇందులో కొంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, రిమైనింగ్ పర్సంటేజ్ మళ్ళీ ఇంకొక రిఫ్లెక్టర్లో ఇంకొక దగ్గర. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అబ్జార్బింగ్ ఎనర్జీ. సో ఈ ప్రాసెస్ని మనం ఫెర్రీ బ్లాక్ బాడీ రేడియేషన్ అని చెప్పాం. అంటే బ్లాక్ బాడీ ఎలా వర్క్ చేస్తుంది, బ్లాక్ బాడీ వర్కింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, టోటల్ ఎనర్జీ ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఈ టేకెన్ వన్ ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్లో ఇది ఇలా డిస్కషన్ చేసి టోటల్ రిఫ్లెక్షన్ ప్రాసెస్లోనే ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ రిఫ్లెక్షన్ అవుతుందంటే టోటల్ అబ్జర్వ్ చేసుకుంటుందంటే వి నో దట్ ఎవ్రీ గుడ్ అబ్జర్వర్ ఈజ్ ఏ గుడ్ రిఫ్లెక్టర్ అని కూడా చెప్తాం. సో ఎంత ఎనర్జీ ఎమిట్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే అంత ఎనర్జీ ఎమిట్ చేస్తుంది. సో అది బ్లాక్ బాడీ యొక్క ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇన్సిడెంట్ నుంచి ఓ అనే సర్ఫేస్ నుంచి ఇన్సిడెంట్ నుంచి ఒకవేళ వేవ్ లెంత్ పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందంటే ఈ ప్రాసెస్లో టోటల్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఫెరీ బ్లాక్ బాడీ అంటే ఫెరీ అనే సైంటిస్ట్ క్రియేట్ చేసిన ఒక బ్లాక్ బాడీ ఎలా ఎనర్జీని స్టోర్ చేసుకుంటారని చెప్పి ఎక్స్పెరిమెంట్ చెప్తాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఒక వర్డ్ వాడుతున్నాం చూడండి, అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్. సో ఈ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ ప్రాసెస్లో మనకి రెండు డెఫినేషన్స్ వస్తాయి, అవి ఏంటో చూద్దాం. అంటే అబ్జార్ప్షన్ పవర్ అండ్ ఎమిసివ్ పవర్ అనేది ఉంటుంది. ఈ అబ్జార్ప్షన్ పవర్ ఎమిసివ్ పవర్ గురించి డిస్కస్ చేయాలి. ఇవి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిండు. సో వీటి మీద క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్ వస్తుంది. ఎమిషన్ పవర్, ఎమిసివ్ పవర్ లేదా ఎమిషన్ పవర్ అంటాం. లెట్ టేక్ ఎమిసివ్ పవర్. సో ఎమిసివ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ డిఫైన్ దిస్ ఇస్ ఎమిసివ్ పవర్. ఈ ఎమిసివ్ పవర్ను మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే మనం తీసుకున్న ఎనర్జీ ఏదో ఒక ఎనర్జీ అనేది దట్ విల్ బి డిపెండ్స్ ఆన్ దేర్ ఎనర్జీ, ఎమిసివ్ పవర్ దేర్ ఎనర్జీ బై యూనిట్ ఏరియా ఇంటూ పర్టికులర్ వేవ్ లెంత్ కలర్ ఏది తీసుకుంటుంది, మనం తీసుకున్న వేవ్ లెంత్ వాల్యూ కావచ్చు. అండ్ నెక్స్ట్ టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇది మనకి ఎమిసివ్ పవర్ అంటాం. సింపుల్గా ఇక్కడ ఈ అంటే ఎనర్జీ కాదండి, ఎమిసివ్ పవర్. సో ఎమిసివ్ పవర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వీ హ్యావ్ దట్ డెఫినేషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై ఏరియా ఇంటూ వేవ్ లెంత్. సో ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ అంటే మనకు ఒకవేళ వీటిని యూనిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎనర్జీ అంటే ఏంటి జౌల్స్ బై ఏరియా అంటే మీటర్ స్క్వేర్ ఇంటూ వేవ్ లెంత్ అంటే ఏంటి యాంగ్స్ట్రామ్స్లో డినోట్ చేస్తాం యూనిట్స్ రాస్తే. అంటే ఇట్ ఈజ్ ఆల్సో బి 1 ఆఫ్ ది మీటర్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ టీ అంటే ఏంటి సెకండ్ టైం. సో పర్టికులర్ వేవ్ లెంత్ అంటే యాంగ్స్ట్రామ్స్లో డినోట్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి యాంగ్స్ట్రామ్స్ మీన్స్ ఇలా రాస్తే ఇది మనకి యూనిట్స్ కన్వర్షన్లో రాస్తాయి. ఒకవేళ డైమెన్షన్ ఫార్ములా రాస్తే ఏమవుతుంది, డైమెన్షన్ ఫార్ములా చెప్పండి ఒకసారి. డైమెన్షన్ ఫార్ములా అంటే జౌల్స్కి ఏంటి mL²T⁻². దిస్ ఇస్ వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ m² అంటే వీ కెన్ రైట్ ఇట్ L² అండ్ యాంగ్స్ట్రామ్ అంటే కూడా LA. అండ్ నెక్స్ట్ టైం అంటే T⁻⁻1 అని రాస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అండి mL² ఇక్కడ L³ ఉంది కాబట్టి ఒక L² క్యాన్సల్ అయితే L⁻⁻1 పైకి వెళ్తుంది అండ్ T⁻⁻3. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఎమిసివ్ పవర్. ఎమిసివ్ పవర్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద ఎనర్జీ ఎమిటెడ్. జస్ట్ డిఫైన్ దిస్ బై యూజింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. మీరు ఎప్పుడైనా సరే డెఫినేషన్స్ బై హార్ట్ చేయొద్దు. బై యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్, బై డూయింగ్ ఆఫ్ ఈక్వేషన్, బై రైటింగ్ ఆఫ్ ఈక్వేషన్ you have to understand the one thing, that is see the emissive power of the body at a given temperature. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే మనం ఎమిసివ్ పవర్ని మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఒక పర్టికులర్ టెంపరేచర్లో at a given temperature. సో at a given టెంపరేచర్లో మనం టోటల్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం. at ఎమిసివ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ particular energy. All bodies in our nature, every body will be emit or every body will be absorb some radiation. ఏదో ఒక ఎనర్జీని ఎమిట్ చేస్తుంటాయి, అబ్జార్బ్ చేసుకుంటాయి ఎవ్రీ బాడీ. సో all bodies will be emit or absorb energy. That energy, okay, now that energy will be
depends on the energy will be radiated or emitted by per unit area and particular wavelength of the given color and per unit time. Okay, మళ్ళీ ఒకసారి వినండి. The emissive power will be depends on the emissive power is defined as at a given temperature the radiated of the body energy is the ratio of per unit area and wavelengths and per unit time అని చెప్తాం, పర్టికులర్ వేవ్లెన్స్ ఆఫ్ ది టైమ్ అని చెప్తాం. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్ని రాస్తున్నాం. ml power of -1 t power of -3 ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఎమిసివ్ పవర్. సో ఎమిసివ్ పవర్ అంటే మామూలుగా ఎమిట్ చేసేది. అంటే మనకి బిగినింగ్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఎవ్రీ ఆబ్జెక్టివ్ ఎవ్రీ గుడ్ ఎమిసివ్ యాజ్ ఏ గుడ్ అబ్జర్వర్ అని చెప్తాం బ్లాక్ బాడీ ఓరియంటెడ్గా వచ్చేసరికి. వీటిని బేస్ చేసుకొని మనకి ఇంకొక డెఫినేషన్ ఏమొస్తుందంటే ఎమిసివిటీ. సో దిస్ ఈ ఆల్సో బి వన్ ఆఫ్ ది డెఫినేషన్. ఇక్కడ ఎమిసివిటీని డిఫైన్ చేయాలంటే వీ హ్యావ్ ఏ ఎమిసివిటీ డెఫినేషన్ ఏంటి, సింపుల్గా ఎమిసివిటీ. సో ఇక్కడ సింబల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి, ఏమైనా అవ్వచ్చు. సో ఎమిసివిటీ విల్ డిఫైన్స్ యాజ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ గివెన్ కలర్, గివెన్ వేవ్ లెంత్ అనుకుందాం, గివెన్ వేవ్ లెంత్, emissive power of a given wavelength, the ratio value of emissive power of the black body, emissive power of black body, the ratio of at a given temperature, the ratio of condition enti at a given temperature, at a given temperature the ratio of emissive power of the given wavelength of the light or radiated body is emissive power of the black body, emissive power of the black body radiation. So this is the definition, you can validate wherever. ఇక్కడ ఇది వేవ్ లెంత్ ఆఫ్ ది రేడియేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ఎమిసివ్ పవర్ అనేది గివెన్ వేవ్ లెంత్ మనం ఏదైనా తీసుకున్నప్పుడు రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, ఎనీ కలర్ తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. సో సింపుల్గా యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎమిసివ్ పవర్ లేదా ఎమిసివిటీ వీ కెన్ డిఫైన్ యాజ్, సో ఎమిసివిటీ వీ కెన్ డిఫైన్ that emissivity will defines as the emissive power of the value by emissive power of the black body. You understand? So emissive power and emissive power of the black body. ikkada EB is nothing but emissive power of the black body. Emissive enduku deento compare chestunnam, because ideal body ante manaki ide kada. సో ఐడియల్ బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ ఏదంటే బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీయే కాబట్టి బ్లాక్ బాడీని కన్సిడర్ చేసే ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బ్లాక్ బాడీతో కంపేర్ చేస్తాం. అంటే సింపుల్, ఇప్పుడు బ్లాక్ కలర్తో కంపేర్ చేసినప్పుడు వేరే కలర్స్ ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. సో కాబట్టి బ్లాక్ బాడీని బేస్ చేసుకుని మిగతా ఎక్స్పెరిమెంట్స్ అనేవి కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఎమిసివిటీ. సో ఎమిసివిటీ ఎంత ఉంది అని చెప్పడం కోసం ఈ పవర్ను వాడతాం. ఓకేనా? ఇప్పుడు ఇదే పర్టికులర్గా ఇదే ఒకవేళ పర్టికులర్ వేవ్ లెంత్కి, ఒకవేళ ఇది పర్టికులర్ వేవ్ లెంత్ అంటున్నాం కదా, ఒకవేళ పర్టికులర్ కలర్ అనుకోవచ్చు ఏదో ఒకటి, బట్ పర్టికులర్ వేవ్ లెంత్కి వచ్చేసరికి సేమ్ ఫర్ పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ది కలర్ you can define emissivity that becomes E lambda by E lambda b. E అంటే ఏంటి ఇక్కడ emissivity or emissive power. ఈ emissivity will depends as E lambda will depends as, లేదా సింపుల్గా వాటికి డిఫరెన్స్ షో చేయడం కోసం స్మాల్ ఈ రాసుకుందాం, ఏదో ఒక సంథింగ్ స్మాల్ ఈ lambda ఈజ్ డిఫైన్స్ యాజ్ క్యాపిటల్ E lambda by E lambda b, వేర్ E lambda b అంటే ఏంటి, దిస్ ఈజ్ బ్లాక్ బాడీ రేడియేషన్ for particular color, per black body color, black color. And next ఇక్కడ E lambda అంటే ఏంటి, we have a definition for a particular wavelength of the radiation, particular wavelength of a color, పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ది కలర్. అది ఎలా అంటే మైండ్ డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి టోటల్ ఎమిసివ్ లేదా ఎమిసివ్ పవర్, వీటి గురించి డిస్కషన్ చేస్తే. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అబ్జార్ప్టివిటీ లేదా అబ్జార్ప్షన్ ప్రాసెస్లో ఎమిసివిటీ గురించి నేర్చుకున్నాం కదా, సిమిలర్లీ అబ్జార్ప్టివిటీ కూడా నేర్చుకోవాలి. అబ్జార్ప్టివిటీ లేదా అబ్జార్ప్టివ్ టెన్స్ మనం డిస్కస్ చేద్దాం.
అబ్జార్ప్టివిటీ అంటాం. సో దిస్ ఇస్, సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్లోనే నేర్చుకుంటాం. ఎమిసివ్ పవర్ లెక్కనే అబ్జార్ప్సివిటీ పవర్ కూడా ఉంటుంది. సో అబ్జార్ప్సివిటీ అంటే ఏంటి, ఎమిసివిటీ లేక అబ్జార్ప్సివిటీ అంటే ఏంటి అనేది, అబ్జార్ప్సివిటీ ఎలా డిఫైన్ చేస్తామంటే వీ హ్యావ్ దట్ ఈజ్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్, ఒకవేళ పర్టికులర్ అబ్జార్ప్టివిటీ అనుకుంటే వీ హ్యావ్ అబ్జార్ప్టివిటీ we have, that is, so we have A is equals to, particularly you can write it d phi by d phi b. The flux will be created by the black body radiation considered lo తీసుకుంటే d phi lambda by d phi b, లేదా lambda particular wavelength కన్సిడర్ చేస్తే lambda b అని రాసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్జార్ప్టివిటీ అని చెప్తాం. సో ఇక్కడ కూడా అబ్జార్ప్టివ్ పవర్ అంటే సేమ్ పర్ యూనిట్ ఏరియా. ఒకవేళ అబ్జార్ప్షన్ పవర్ రాయాలనుకుంటే absorption power will be defined as absorptivity by per unit area, per unit time, and next per unit wavelength అని చెప్తాం. సింపుల్, per unit wavelength related రాస్తాం. దట్ ఈస్ అబ్జార్ప్షన్ పవర్. ఓకేనా. సో వీటిని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ మనకి వచ్చే ప్రాసెస్లో ఏంటి అంటే ఈ పర్టికులర్గా కిర్చాఫ్ లాస్ అనేవి వస్తాయి. ఓకే, ఈ కిర్చాఫ్ లాస్ ఒకటి కంప్లీట్ చేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. సింపుల్, ఇది ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ ఏంటో చూద్దాం. ఒక్కసారి చూడండి, కిర్చాఫ్ లాస్ ఇక్కడ హీట్లో కూడా వస్తాయి, మన కరెంట్ ఎలక్ట్రిసిటీయే కాదు ఇక్కడ హీట్లో కూడా వస్తాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో కిర్చాఫ్ లాస్, ఈ కిర్చాఫ్ లాస్ ఎలా డిఫైన్ చేస్తాం, కిర్చాఫ్ లాస్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి. we have a Kirchhoff laws is nothing but the ratio of wavelength of the emissive power of the particular color of the body will be by, and ratio of the particular absorptivity of the particular color value will be defined so as, absorption power will be defined as is equal to constant and రాస్తాం. is equals to constant అంటే emissive power and absorptive, the ratio of emissive power and absorption power will be equal to the constant అని రాస్తాం. ఓకేనా. అంటే ఇక్కడ ఏమవుతుంది, అబ్జార్ప్షన్ పవర్ ఎమిసివ్ పవర్ అనేటివి రెండు డిపెండ్ అవుతున్నాయి. ఎందుకు, బిగినింగ్లో మనం ఏమనుకున్నాం, పర్టికులర్గా ఎవ్రీ పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ది కలర్ అనేది గుడ్ అబ్జార్బర్ అయిందంటే ఇట్ ఈస్ ఆల్సో బి గుడ్ ఎమిటర్ అని చెప్తాం. అంటే వీటి మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉంది. ఓకేనా, వీటి మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ తీసుకొచ్చిన రిలేషన్ ఏంటంటే అబ్జార్ప్షన్కి ఎమిషన్కి మధ్యలో రిలేషన్ క్రియేట్ చేస్తూ E/A అంటే అబ్జార్ప్షన్ ఎమిషన్ పవర్, ద రేషియో ఆఫ్ ఎమిషన్ పవర్ బై అబ్జార్ప్షన్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పాడు. అంటే పర్టికులర్గా ఒకవేళ కంపేరింగ్ ఫర్ ఎ బ్లాక్ కలర్, ఒకవేళ కంపేరింగ్ ఫర్ బ్లాక్ కలర్, ఒకవేళ బ్లాక్ కలర్ కంపేర్ చేస్తున్నాను అనుకోండి. సో బ్లాక్ కలర్ కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ విల్ బీ ఈక్వల్ టు ద ల్యాండా ఆఫ్ ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ అని చెప్తాం. అండ్ సింపుల్గా అబ్జార్ప్షన్ పవర్ ఆఫ్ ది గివెన్ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు అబ్జార్ప్షన్ పవర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ అని చెప్తాం. ఇది మనం పర్టికులర్ రిలేషన్ ఒకవేళ నోట్ చేసుకుంటే, పర్టికులర్ వేవ్ లెంత్ అనుకున్నాం అనుకోండి, పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్, పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఈ ల్యాండా బై ఏ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ల్యాండా బి బై ఏ ల్యాండా బి అని రాస్తాం. సో ఇక్కడ నుంచి రిలేషన్ మనం కొంచెం ఇన్డెప్త్గా రాసుకుంటే ఈ ల్యాండా బి బై ఈ ల్యాండా బి ఈజ్ ఈక్వల్స్ టు అబ్జార్ప్షన్ పవర్ తీసుకొద్దాం, ఏ ల్యాండా బై ఏ ల్యాండా బి. ఇక్కడ ఏ ల్యాండా బీలు అంటే ఏంటివి, బ్లాక్ బాడీ రేడియేషన్స్తో కంపేర్ చేస్తున్నాం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని బ్లాక్ బాడీతోనే కంపేర్ చేస్తున్నాం కదా. సో వీటి రిలేషన్ కూడా మనం కిర్చాఫ్ లాస్ అంటాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఏమంటాం, టోటల్ కిర్చాఫ్ లాస్ అంటాం. జస్ట్ ఇమాజిన్ దట్, ఒకవేళ మనకి ఇక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్, ఎమిషన్ ఆఫ్ ది బ్లాక్ బాడీ రేడియేషన్, ఒకవేళ ఎమిషన్ ఆఫ్ ది బ్లాక్ బాడీ రేడియేషన్ అనేది మ్యాక్సిమం ఉన్నదనుకోండి, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాక్సిమం ఉంటుంది, బాగా ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటాం అనుకున్నాం. సో ఇక్కడ కండిషన్ రాసుకోండి, ఫర్ ప్యూర్ బ్లాక్ బాడీ, ఫర్ ప్యూర్ బ్లాక్ బాడీ వాట్ విల్ హ్యాపెన్, ఈ ఎమిషన్ పవర్ ఉంటుంది కదా దానికి. సో ఎమిషన్ పవర్ ఏమైనా వాల్యూస్ ఉంటాయా అంటే ఉంటాయి. సో మనకి టోటల్ అబ్జార్ప్షన్ అనేది ఏమైపోతుంది, టోటల్ అబ్జార్ప్షన్ అనేది 1 అయిపోతుంది. అంటే యూ కెన్ రైట్ ఇట్ ఈ ల్యాండా బై ఈ ల్యాండా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ల్యాండా. వాట్ అబౌట్ ఏ ల్యాండా వాల్యూ, ఏ ల్యాండా బి వాల్యూ, దిస్ ఈజ్ ఎ 1.
ఎప్పుడైనా సరే ఎమిసివ్ పవర్ లేదా ఎమిసివిటీ లేదా అబ్జార్ప్షన్ పవర్ అనేది వేటి మీద డిపెండ్, ఏ రేంజ్లో ఉంటుందంటే 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది వాల్యూ. 0 నుంచి 1 మధ్యలోనే దీని వాల్యూ ఉంటుంది. 0 E1 అని రాస్తాం. అంటే 1 నుంచి 0 మధ్యలోనే వీటి యొక్క వాల్యూ ఉంటుంది. దేనికైతే 1 ఉంటుందో దట్ ఈస్ అ ప్యూర్ అబ్జార్బర్ ఆర్ ప్యూర్ ఎమిటర్ అని చెప్తాం. సో అది అబ్జార్ప్షన్ కావచ్చు, ఎమిషన్ కావచ్చు. ఎక్కడైతే ప్యూర్ బ్లాక్ బాడీ కండిషన్ తీసుకున్నాం అనుకో అక్కడ అబ్జార్ప్షన్ అనేది మ్యాక్సిమం అయిపోతుంది. కాబట్టి టోటల్ E λ/E λb A λ అనే ఒక ఈక్వేషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ప్రాబ్లంలో క్రియేట్ చేసేటప్పుడు ప్యూర్ బ్లాక్ బాడీ అంటే మనం అలా కన్సిడర్ చేయాలి. ఓకే, సో నోట్ చేసుకోండి. సో వీటిని బేస్ చేసుకొని చాలా డైలీ యూజెస్, ఎలాంటి యూజెస్ అంటే యుటెన్సిల్స్ కావచ్చు. ఓకే, యుటెన్సిల్స్ అంటే మనం ఇప్పుడు కుకింగ్లో చూస్తే కంప్లీట్ పాత్ర అనేది మనం తీసుకున్న బౌల్ అనేది బాటమ్ సైడ్లో బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, బాటమ్ సైడ్లో బ్లాక్ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే వీ హ్యావ్ దట్ బ్లాక్ కలర్ ఈజ్ ఎ గుడ్ అబ్జార్బర్. ఓకే, గుడ్ అబ్జార్బర్ కాబట్టి టోటల్ ఎనర్జీని ఈజీగా అబ్జార్బ్ చేసుకొని మనకి ఎమిట్ చేయగలుగుతుంది. ఎందుకు? విచ్ ఆర్ అ గుడ్ అబ్జార్బర్ యాజ్ వెల్ గుడ్ ఎమిటర్స్ అని చెప్తాం. కాబట్టి ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటే ఫాస్ట్గా అంత ఎనర్జీని ఎమిట్ చేయగలుగుతుంది. కాబట్టి ఆ టోటల్ పాత్రలు అనేవి బ్లాక్ కలర్లోనే ఉంటాయి. మనం శాండ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సమ్మర్ డేస్లో డిజర్ట్ ఏరియాస్కి వెళ్తే శాండ్ అనేది సమ్మర్ డేస్లో డే టైంలో చాలా హాట్గా ఉంటుంది. సో మనం ఎందుకు ఆ సాలిడ్ పీస్ అనేది తొందరగా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎనర్జీని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ కూల్ సమ్మర్ డేస్ అయిపోయిన వెంటనే సమ్మర్ డే అయిపోయిన వెంటనే ఈవినింగ్ సెషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, సన్ పోయిన తర్వాత టోటల్ ఎనర్జీ ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకున్న సాలిడ్ పీసెస్ అన్ని ఫాస్ట్గా ఎమిట్ చేస్తాయి. సో ఫాస్ట్గా ఎమిట్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా తొందరగా కూల్ అయిపోతుంది శాండ్ అనేది. అప్పుడు మనకు చాలా కూల్ అనిపిస్తుంటుంది. అండ్ ఈవెన్ యూ కెన్ అబ్జర్వ్ దట్. సో సన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం డిజర్ట్ ఏరియాస్ అనేవి కొంచెం ప్రజెన్స్ ఆఫ్ లైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం శాండ్లో నడుస్తున్నప్పుడు వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద పాత్. ఎందుకు చెప్పండి అంటే టోటల్ అబ్జార్బ్ చేసుకున్న శాండ్ పార్టికల్స్, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్న శాండ్ పార్టికల్స్ అబ్సెన్స్ ఆఫ్ లైట్లో కొంచెం ఎమిట్ చేస్తుంటాయి. అంటే రిలీజ్ చేస్తుంటుంది అన్నట్టు. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే ఏమవుతుంది, సో పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసుకున్నది కదా, ఆ లైట్ని మనకి ఎమిట్ చేసే కాన్సెప్ట్లోనే మనకి టోటల్ ఎనర్జీ అనేది బయటికి రావడం వల్ల కొంచెం డే టైమ్గా అనిపిస్తుంది కదా. సో అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ మనకు ఎమిషన్ లేదా కిర్చాఫ్ లాస్లో యూజ్ చేసే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మనకి బ్లాక్ బాడీ రేడియేషన్లో 2 స్టేట్మెంట్స్ వస్తాయి విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. వన్ ఈజ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. Wien's displacement law. This is also be very important for board exams antam. Wien's displacement law. So Wien's displacement law is nothing but for a black body at a given temperature లేదా at a given absolute temperature values లో wavelength of the body will be always inversely proportional to absolute temperature antam. ఓకే, సో ఇక్కడ కండిషన్ రాసిన లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/T where T is nothing but absolute temperature. సో అబ్సల్యూట్ టెంపరేచర్ కండిషన్లో తీసుకుంటున్నాం. ఇది ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా రాస్తే వీన్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే వీ కెన్ రైట్ ఇట్ B, where B is nothing but B is a Wien's displacement constant. Wien's displacement constant. We have a some value. ఇక్కడ Bకి యూనిట్స్ రాస్తే ఏమవుతుంది అండి, ఇటు వెళ్ళిపోతే వేర్ Bకి యూనిట్స్ రాస్తే B ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ రాసేస్తున్నాం 2.89 into 10 to the power of -3 or you can write it 2.9 అని రాయొచ్చు. 89 కదా అప్రాక్సిమేట్ వాల్యూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇది అవ్వడానికి. సో డిస్ప్లేస్మెంట్కి వీన్స్ డిస్ప్లేస్మెంట్లో Bకి యూనిట్స్ రాస్తే ఏమవుతుంది, లాంబ్డాకి ఏమో మీటర్స్, T కంటే కెల్విన్స్, అంటే మీటర్ కెల్విన్ అని రాస్తాం. ఓకేనా, ఇది మనకి B వాల్యూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వస్తుంది, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే పర్టికులర్ అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర మనం వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే టెంపరేచర్ వాల్యూ ఎక్కువ అవుతుంది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ టెంపరేచర్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, వేవ్ లెంత్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఏం పెరుగుతున్నట్టు ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరుగుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. సో వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కదా. కాబట్టి వేవ్ లెంత్ ప్లేస్లో ఒకవేళ టెంపరేచర్ రాస్తే అప్పుడు T ఉంటుంది. అండ్ నెక్స్ట్
వేవ్ లెంత్ ప్లేస్లో ఫ్రీక్వెన్సీ రాస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ వన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ది పర్టికులర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి పర్టికులర్గా మోనోక్రోమాటిక్ లైట్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ వేవ్ లెంత్ కలర్ ఉన్న లైట్లో మనం అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటాం. ఈ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాలో టెంపరేచర్కి వేవ్ లెంత్కి రిలేటెడ్ మనకు యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టీఫెన్స్ లా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది టాపిక్ అని చెప్తాం. Stephen's law says that for a black body radiation. So Stephen's law ante the rate of energy emitted per unit area and per unit time will be directly proportional to 4th power of the absolute temperature. సో ప్రీవియస్ లెక్చర్ వరకు మనం ఏమేమి తీసుకున్నాం అంటే టాపిక్ వరకు వీన్స్ డిస్ప్లేస్మెంట్ కానప్పుడు ఎమిసివిటీ కావచ్చు, అబ్జార్ప్సివిటీ కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్లో మనకి టెంపరేచర్ వాల్యూ అనేది గివెన్ టెంపరేచర్ అని చెప్పాం. కానీ ఇక్కడ చూడండి టెంపరేచర్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ వాల్యూ అబ్సల్యూట్ టెంపరేచర్ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఈ రిలేషన్ రాస్తాం స్టీఫెన్స్ లా. సో Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q by A into T రాస్తే proportionality తీసేస్తే we have to write one constant, that is sigma into T power of 4, where you can write definition sigma is nothing but Stephen's constant. ఈ స్టీఫెన్స్ కాన్స్టెంట్ వాల్యూని మనం ఎలా డిఫైన్ చేసుకుంటున్నాం అంటే ఇలా ఉంది. అండ్ ఒకవేళ సిగ్మా డెఫినేషన్ రాయాలంటే దట్ ఈస్ ఇక్కడ కిందికి వస్తే Q by ఏరియా ఇంటూ T ఇంటూ T power of 4 absolute temperature of the value. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ సిగ్మా? సో ఇలాంటివి మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో వస్తాయి కాబట్టి ఇది నోట్ చేసుకోవాలి. Q అంటే జౌల్స్, ఇట్ ఈస్ ఎనర్జీ, అండ్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్, T ఈజ్ నథింగ్ బట్ సెకండ్, అండ్ కెల్విన్ పవర్ ఆఫ్ 4 అని రాస్తాం. లేదా సింపుల్గా రాయాలనుకుంటే ఏం రావచ్చు, జౌల్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అండ్ నెక్స్ట్ పర్ కెల్విన్ పవర్ ఆఫ్ -4 అని రాస్తాం. ఒకవేళ డైమెన్షన్ ఫార్ములా అడిగితే ఏం రాస్తారు, ఎప్పుడైనా ఇవి ఎప్పుడు నోట్ చేసుకుంటూనే ఉండాలి, డైమెన్షన్స్ ఫార్ములా కూడా రాయాలి. సట్ ఈస్ జౌల్స్ అంటే ఏంటి, mL² T పవర్ ఆఫ్ -2, దట్ ఈస్ ఎ జౌల్ యూనిట్స్ రాస్తే. నెక్స్ట్ మీటర్ స్క్వేర్ అంటే L పవర్ ఆఫ్ -2 అండ్ నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ అంటే T పవర్ ఆఫ్ -1, కెల్విన్ పవర్ ఆఫ్ -4 అని రాస్తాం. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి, L స్క్వేర్ క్యాన్సిల్, అండ్ T పవర్ ఆఫ్ -2 -1 -3. That is dimension formula of this Stephen's constant. We have L square will become cancelled and we have a T power of -3 only and remaining only K power of -4. This is the dimension formula of Stephen's constant. Stephen's constant ki dimension formula అనేది ఇలా క్రియేట్ చేయగలుగుతున్నాం. And this is about Stephen's law. Okay, ఈ Stephen's law లో every black body radiation అనేది the energy emitted per unit area per unit time is always directly proportional to T power of 4 అని రాస్తాం. సో ఇక్కడ సిగ్మా వాల్యూ కూడా కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ ప్రాబ్లమ్స్లో మెన్షన్ చేస్తుంటారు. లేకపోతే అప్రాక్సిమేట్లీ దట్ వాల్యూ సిగ్మా వాల్యూ ఈజ్ 5.89 into 10⁻⁻4 సంథింగ్ ఉంటుంది. సో -4 or -8 జస్ట్ క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ సిగ్మా వాల్యూస్ అనేవి ఇలా డినోట్ చేస్తాం. సో వీటి తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో నెక్స్ట్ మనం కంప్లీట్గా ఈ టాపిక్స్ తర్వాత ఎమిసివిటీ తర్వాత నెక్స్ట్ న్యూ టాపిక్ అని చెప్పొచ్చు, ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది సర్టెన్ టెంపరేచర్స్తో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ నాట్ గివెన్ పర్టికులర్ హీట్ సోర్స్ ఇవ్వకుంటే స్లోగా ఆ లిక్విడ్ కావచ్చు, ఆ సాలిడ్ కావచ్చు, స్లోగా డిక్రీజ్ అవ్వడం అని స్టార్ట్ అవుతుంది టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సింపుల్గా ఏం చెప్తామంటే లాస్ ఆఫ్ హీట్ అని చెప్తాం. ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ always directly proportional to, if dq is the heat value per unit time is directly proportional to theta minus theta naught అని రాస్తాం. ఇక్కడ theta naught is nothing but surrounding temperature కూడా ఇంపార్టెంట్. సో సరౌండింగ్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ theta is nothing but యావరేజ్ టెంపరేచర్ వాల్యూ. ఈ యావరేజ్ టెంపరేచర్ని ఎలా మెన్షన్ చేస్తాం, θ1 + θ2/2. ఇది ఎలా నేను చెప్తాను నేను. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్ ఆఫ్
ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్. లాస్ అంటున్నాం కదా, లాస్ అంటున్నప్పుడు మనకు dQ/dt ఎలా రాసుకోవచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ మైనస్. సో ప్రపోర్షనాలిటీ తీసిస్తే మైనస్, ఇక్కడ మైనస్ నెగిటివ్ సైన్ షోస్ దట్ లాస్ ఆఫ్ హీట్ అండ్ θ మైనస్ θ0. సో వేర్ నెగిటివ్ సైన్ ఈజ్ indicates loss of heat. సో ఇక్కడ పర్టికులర్ వాల్యూస్లో క్యూలో అంటే టెంపరేచర్, క్యూ అంటే గివెన్ హీట్, ఆ గివెన్ హీట్ వాల్యూ సింపుల్గా ఒక హాట్ వాటర్ తీసుకోండి, 50 డిగ్రీ సెల్సియస్ 80 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక హాట్ వాటర్ని బాయిల్ చేద్దాం. బాయిల్ చేసిన తర్వాత సోర్స్ నుంచి బయటకు తీసుకొద్దాం, అంటే సిలిండర్ ఆఫ్ చేసాం. సో అప్పుడు స్లోగా ఫ్లూయిడ్ అనేది కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా కూల్ అవుతుంది, dQ/dt ద రేట్ ఆఫ్ ఫ్లో, T అంటే టెంపరేచర్ టైం. సో ఎంత ఫాస్ట్గా కూల్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంటే, కాబట్టి T మీద కూడా డిపెండ్ అవుతుంది అండ్ సరౌండింగ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ కూల్ ఏరియాలో ఉన్నాం మనం, సో కూల్ ఏరియాలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్గా కూల్ అవుతాయి. అండ్ హాట్ ఉన్న ఏరియాలో ఉన్నాం అంటే 25 డిగ్రీ సెల్సియస్ అబోవ్ ఉన్నాం, రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నాం, అప్పుడు మనకి స్లోగా కూల్ అవ్వడం జరుగుతుంది. సో సరౌండింగ్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ dQ/dt అంటే dQని మనం స్పెసిఫిక్ హీట్లో రాస్తే ms × dθ/dt రాసుకోవచ్చు. సో ఎందుకు వచ్చింది అనేది మనకు తెలుసు డెఫినేషన్. స్పెసిఫిక్ హీట్ లెక్చర్ చేశాను మీకు, కెలోరీమెట్రీ అదో చూడండి. లేదంటే ఇక్కడ ఒకవేళ dQ అంటే ఏంటి, we have a dq is nothing but ms delta theta. ఫస్ట్లో రాసుకున్నాం డెల్టా క్యూ లేకపోతే డెల్టా క్యూ లేదా dq is equals to ms delta t. ఇక్కడ s అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ వాల్యూ, m అంటే మాస్ అండ్ డెల్టా t is nothing but టెంపరేచర్ డిఫరెన్స్. కంప్లీట్గా టెంపరేచర్లో కన్వర్ట్ చేస్తాం అంటే ms ఇటు పంపించండి అంటే dθ/dt is equals to -k. ఎందుకు, మళ్ళీ కాన్స్టెంటే కదా పర్టికులర్ టెంపరేచర్లో. సో ఏదో ఒక కాన్స్టెంట్ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు మాత్రమే కూల్ అవుతున్నప్పుడు చేసే ఎక్స్పెరిమెంట్ ఇది. కాబట్టి వాటర్ తీసుకుంటే వాటర్, ఆయిల్ తీసుకుంటే ఆయిల్, ఇంకేదైనా ఇథైల్ కావచ్చు, ఇథిలిన్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఇంటూ θ మైనస్ θ0. సో ఇక్కడ θ అంటే యావరేజ్ టెంపరేచర్ అంటున్నాం అంటే సో θ1 + θ2. ఫర్ సపోజ్ 80 డిగ్రీస్ దగ్గర ఉంది ఫ్లూయిడ్, ఓకే 80 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీస్కి కూల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే θ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 80 + 70/2 చేస్తే అప్పుడు θ యావరేజ్ వస్తుంది. ఓకేనా. అండ్ సిమిలర్లీ ఇంకొంచెం వేరే టెంపరేచర్ దగ్గర మళ్ళీ 70 నుంచి 60 డిగ్రీ సెల్సియస్ కూల్ అవుతుంది 10 మినిట్స్ టైం బట్టి, అంటే టైం ఇస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, θ వాల్యూ ఏం చేయాలి, 70 + 60/2 అని చేస్తాం. సో ఇలా యావరేజ్ రూమ్ టెంపరేచర్ ఇచ్చినా లేదా సరౌండింగ్ టెంపరేచర్ ఇచ్చినా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం θ0లో. ఇవ్వలేదా రెండు ఈక్వేషన్స్ బేస్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకు టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఫర్ ఏ పర్టికులర్ గివెన్ లిక్విడ్ లేదా ఫ్లూయిడ్ వాల్యూ యొక్క రేట్ ఆఫ్ ఫ్లో లేదా రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే that will be depends on this temperature variation లేదా టెంపరేచర్ డిఫరెన్స్, దట్ ఈస్ θ మైనస్ θ0 రిలేటెడ్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ లాస్ట్ లెక్చర్ ఆఫ్ ది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ రేడియేషన్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ బేస్ చేసుకొని. సో అబౌట్ దిస్ లెక్చర్ లెట్ మీ నో అనే కామెంట్ సెషన్ ఎలా ఉందనేది కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.